ఆయన తెలివే తెలివి. మరి సార్ అంటే ఏమనుకుంటున్నావు మిస్ అమ్మా? మా సారు స్కెచ్ చేశారంటే ఎలాంటి వాళ్ళైనా పడిపోవాల్సిందే. అవును, తీవ్రవాదుల మెడల్ని వంచిన ఆయనకి ఈ రణ్వీర్ ఒక లెక్క. వాడికి ఎక్కడో సుడుంది మిస్ అమ్మా. ప్రతిసారి త్రుటిలో తప్పించుకుంటున్నాడు. ఈ రోజు మైకంలో మనోహర్ గురించి చెప్పేస్తాడేమో అనుకున్నాను. చెప్పుంటే ఈ పాటికి సారు చేతిలో ఆ మనోహర్కి చెంపదెబ్బలు పడుండేవి. ఎంత చెడ్డవాళ్లైనా ఒక టైం వస్తుందిరా తోడు. శిశుపాలుణ్ణి 100 తప్పుల దాకా క్షమించిన శ్రీకృష్ణుడు 100వ తప్పు చేయగానే వాడి తల నరికేశాడు. అలాగే మనోహరి రణ్వీర్ల పాపాలు పండి వాళ్ళకి శిక్ష పడే టైం కూడా వస్తుంది. అవును మిస్ అమ్మా. యాదమ్మా ఇలారా. మీ మేడం ఎక్కడ యాదమ్మా? మా మేడం ఎవరు? ఏం తెలియనట్టు నటించుకు. మనోహరి ఎక్కడ? నాకు తెలీదండి. అదేంటి, ఇద్దరు ఎప్పుడు పక్క పక్కనే రాసుకొని పూసుకొని తిరుగుతుంటారు కదా. నేను ఈ ఇంటి కేర్ టేకర్ని, మనోహర్ గారికి కాదు. అయితే మనోహరి ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలీదు అంటావు, అంతేనా? మనోహరి బయటికెళ్ళింది కదా. ఎప్పుడెళ్ళింది మేడం? ఇందాక పార్టీ జరుగుతున్నప్పుడు ఆ రణవీర్కి మందెక్కువైతే అప్పుడు మా ఆయన అన్నయ్య కలిసి రణవీర్ని తీసుకెళ్లిపోయారు కదా. అప్పుడే మనోహర్ గారు కూడా బయటికెళ్ళిపోయారు. ఏంటి అదమ్మా, మనోహరి బయటికెళ్ళిందా? సార్, అది మేడం నాతో తలనొప్పి అని చెప్పి పడుకుంటానని చెప్పి వెళ్ళింది. అంటే ఆమె రూములోనే పడుకొని ఉందా? ఏం నమ్రత, నువ్వేమో ఆవిడ బయటికి వెళ్ళిందని చెప్తున్నావు. మనోహరి బయటికి వెళ్ళడం నేను చూశాను లాల్. యాదమ్మా, నిజం చెప్పు యాదమ్మా, మనోహర్ ఇంట్లో ఉందా, బయటికెళ్ళిందా? నేను నిజమే చెప్తున్నాను సార్. తన ఇంట్లో ఉందో లేదో గదిలోకి వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది కదా. నేను వెళ్ళి చూస్తాను మేడం. आप रुक जाइए। नम्रता, आप जाके देखो। టీకే. మీ రూమ్ పైన ఉంటే మీరు కింద పడుకోవడానికి వెళ్తున్నారేంటి? అది ఆయన ఫ్రీగా పడుకోవాలని నేను సపరేట్ గా పడుకుంటున్నాను. అయినా వైఫ్ అండ్ హస్బెండ్ సపరేట్ గా పడుకోవడం ఏంటమ్మా? మీరు నిజంగా కలిసిపోయారా లేక ఇంకా గొడవలు పడుతున్నారా? లేదు లేదు, మేమెప్పుడో కలిసిపోయాం కదండి. మరి పైకి వెళ్ళి రూమ్ లో పడుకోండి మీరిద్దరు. అలాగే అన్నయ్య గారు. ఏమండి, రండి. నాకే తెలియదు, నా వంక చూడకండి. హే
నీకేమైనా పిచ్చా? సరిగ్గా పడుకోలేవా? ఎందుకు అటు ఇటు మసులుతున్నావు? నిద్ర రావట్లేదండి. లాలిపాట పాడి జో కొట్టమంటావా? ఆ పని చేయండి. చేతి ఆ. ఈ ఎక్స్ట్రాలే వద్దని చెప్పేది. అటు తిరిగి కళ్ళు మూసుకొని పడుకో. అంతేనా? అంతే. ఇంకేం లేదా? హే. ఆ,